నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై చరిత్రాత్మక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం. సబ్ క్లాసిఫికేషన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించుకోవచ్చంటూ కీలక తీర్పునిచ్చింది. 7 న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది మాత్రమే భిన్నమైన తీర్పునిచ్చారు. మిగిలిన 6 ఉపవర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలో 14వ అధికరణ అనుమతి కల్పిస్తుందని, అందుకే 2004 నాటికి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నామని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లుగా తీర్పులో పేర్కొంది. Have overruled the judgment in E.V. Chinnaiya. We have held that subclassification of the scheduled caste for the purposes of reservation is permissible. I'll just read out a brief extract. In State of Punjab versus Davinder Singh, a constitution bench held that the judgment in Chinnaiya requires to be revisited by a larger bench of 7 judges because it failed to consider significant aspects bearing on the issue of subclassification of the scheduled caste. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్ల పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ విజయం అంకితమన్నారు. వర్గీకరణ జీవో తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరారు మందకృష్ణ. 20 ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం, ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది. ఆనాడు చెప్పాం, ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది అని. ఈరోజు సుప్రీంకోర్టు 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును తెలంగాణ అసెంబ్లీ స్వాగతించింది. తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. ఇటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సైతం సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసింది. గతంలో తాము ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఇటు బీజేపీ కూడా ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేంబర్కు వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రికి స్వీట్స్ తినిపించి సంబరాలు చేసుకున్నారు. డప్పు దరువులతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏబిసిడి వర్గీకరణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. సామాజిక న్యాయమే ముఖ్యమన్నారు. సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసం ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా
అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అట్టడుగు వర్గాల అభ్యున్నతి వైఎస్ఆర్సీపీ లక్ష్యమన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. షెడ్యూల్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నారు ఆదిమూలపు సురేష్. సుప్రీంకోర్టు తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకూడదన్నారు ఆయన. అందరికీ న్యాయం జరిగేలా వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి తోడ్పడాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవకాశవాద రాజకీయాలకు వాడుకోకుండా తీర్పు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనస వాచ కర్మేణ అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీలను బలోపేతం చేయడానికి వినియోగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కూడా నిరసనలు నినాదాలతో హోరెత్తింది. సభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సభలో అవహేళన చేశారంటూ అసెంబ్లీ ఆవరణలో సీఎం ఛాంబర్తో పాటు శాసనసభ వెల్లోనూ నల్ల బ్యాడ్జీలతో బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అయితే వారిని మార్షల్స్ బయటకు తరలించారు. అసెంబ్లీ ఆవరణలో కూడా ఆందోళన కొనసాగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో తెలంగాణ భవన్కు తరలించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు సబితా. 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 గంటల వరకు అంటే 4:30 గంటలు నిల్చుంటే కూడా ఆడబిడ్డలుగా మేము ముగ్గురం 4:30 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ముగ్గురు ఆడబిడ్డలు 4:30 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా. తెలంగాణ అసెంబ్లీ కౌరవ సభగా మారిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శాసనసభలో దుర్యోధనులు తయారయ్యారని మండిపడ్డారు. సీఎం రేవంత్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు ఆయన. కేసీఆర్ను తిట్టడానికే అసెంబ్లీ పెడుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో జరుగుతున్న దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. ఒక దుర్మార్గులు ఎవరినైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ పద్ధతుల్లో నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా 4 దారుణ ఘటనలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించే బిల్లును ఆమోదించింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం విదేశీ రుణాలు సమకూర్చుకునేందుకు ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే ధరణి పోర్టల్ను భూమాతగా మార్చడం, జాబ్ క్యాలెండర్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక టీమిండియా ప్లేయర్ సిరాజ్, మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కి ఆర్థిక సాయంతో పాటు డీఎస్పీ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.
రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ వర్సిటీకి బడ్జెట్లో 100 కోట్లను తెలంగాణ సర్కార్ కేటాయించింది. యూనివర్సిటీలో మొత్తం 17 కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఏడాదికి ₹50 ఫీజుతో కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం గుండుమల గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీలో వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పెన్షన్లు నెలనెలా తగ్గిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో 2 నెలలకే పెన్షనర్లు తగ్గిపోయారు. మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి 67,812 పెన్షన్ల తగ్గుదల కనిపించింది. గత నెల కంటే ఈ నెల భారీగా తగ్గిపోయాయి. జూలైలో 65,19,496 మందికి పెన్షన్లు మంజూరు చేస్తే ఈ నెలలో 64,39,041 మందికి పెన్షన్లు తగ్గిపోయాయి. జూలై కంటే ఆగస్టులో 79,455 పెన్షన్లను తగ్గించింది ప్రభుత్వం. నిబంధనల పేరుతో ప్రభుత్వం పెన్షన్ల లబ్ధిదారులను ఏరివేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పెన్షన్స్ కోసం వృద్ధులు నానా పాట్లు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నంలో పెన్షన్ కోసం డోలీ కట్టాల్సి వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్లు డోలీ సాయంతో లబ్ధిదారులను తరలించారు. అతనితో పాటు మరో 2 సైతం డోలీ సాయంతో పెన్షన్ సొమ్ము కోసం తరలించారు. ప్రజలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నేతలతో చర్చించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ను గ్రేటర్ విశాఖ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కలిశారు. వైఎస్ జగన్ వారితో కాసేపు మాట్లాడారు. కౌన్సిలర్ల వెంట వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి సహా పలువురు నేతలు జగన్ను కలిశారు. విశాఖలో మెట్రో రైలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజ్యసభలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడారు ఆయన. విశాఖలో 76.9 కిలోమీటర్ల లైట్ మెట్రో నిర్మించాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. అయితే పునర్విభజన చట్టంలో సాధ్యమైతే, అవకాశం ఉంటే అనే పదాలు వాడటం వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన చెందారు. బడ్జెట్లో 24,000 కోట్లు మెట్రో రైళ్లకు కేటాయిస్తే విశాఖకు మాత్రం ₹1 కేటాయించలేదని గలవెత్తారు ఎంపీ విజయసాయిరెడ్డి. To construct a state-of-art 76.9 kilometers light metro rail facility in Visakhapatnam, as per the provisions of AP Reorganization Act, which has been drafted by Jairam Ramesh ji. Sir, he has authored the AP Reorganization Act, and he has stipulated in the act that metro rail has to be constructed in Visakhapatnam. And when he has drafted the act, he has loosely drafted in such a manner that he has used the word may, and if possible. I have not seen an act where the act says if possible
may, always it shall be shall or should. మదనపల్లి ప్రమాద కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రమాద సమయంలో టీడీపీకి చెందిన వ్యక్తే అక్కడ ఉన్నారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయటం సరికాదన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి సంఘటనను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తూ ఎలాగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని టార్గెట్ చేయాలి అని భావించి ఆ ప్రకారంగా ఆలోచన చేయడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఈరోజు సబ్ కలెక్టర్లో జరిగినటువంటి సంఘటన పైన వాస్తవాలు బయటికి రావాలని చెప్పి అందరూ కోరుకుంటారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా అటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దాన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాస్తవం ఇది జరిగింది అని చెప్పి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. రామకుప్పంలో ఎంపీపీ చంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్ పై దాడికి ప్రయత్నించారు. ఎంపీపీ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నేతలు. సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేతల్ని అక్కడి నుంచి పంపించేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో బ్రహ్మయ్య అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోనే టీ స్టాల్ పెట్టుకుని జీవిస్తున్న బ్రహ్మయ్యపై కక్షగట్టారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో మట్టి పోశారు టీడీపీ నేతలు. అర్ధరాత్రి పూట 100 మంది టీడీపీ కార్యకర్తలు బ్రహ్మయ్య ఇంటి దగ్గర హంగామా చేశారు. కుటుంబ సభ్యులను తిడుతూ ఇంటిపై దాడి చేశారు. నేను గత ప్రభుత్వంలో మన వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్నానని ఇక్కడ 400 ఓటింగ్ చీల్చానని మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మేము ముదిరాజులు మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 400 ఓట్లు చీల్చానని చెప్పేసి మన పార్టీకి వేయించానని చెప్పేసి ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టికింగ్ చేసి ఆ విధంగా మట్టి తోలి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. మేము ఎవరికి అన్యాయం ఎవరికి తీయలేదు, ఎవరికి నోటికడి కూడా మేము తీయలేదు సార్. ఇంతవరకు వాలంటరీగా ఉన్నా కానీ అయినా కానీ వాళ్ళు ఎంత దాష్టికంగా చేసి చేశారు. కనీసం దమ్ముతాట చేలు దమ్ము కూడా దక్కనేకుండా చేశారు సార్. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అంత ఇదిగా చేస్తున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. విశాఖపట్నంలో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులు వేయాలని, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైఎస్ విగ్రహాలకు అధికారులు ముసుగు వేసి ఎన్టీఆర్ విగ్రహాలను మాత్రం వదిలేశారు. కలెక్టర్ ఆదేశాలు లెక్క చేయకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లపై మాత్రం పట్టించుకోలేదు. నగరం మొత్తం ఎక్కడ చూసినా కూటమి నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. దీంతో అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కాసుల కోసం ఏకంగా పోలవరం కుడి కాలువకే గండి పెడుతున్నారు టీడీపీ నేతలు. ద్వారకా తిరుమల మండలంలో పోలవరం కుడి కాల్వ గట్లపై మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. పట్టపగలే జరుగుతున్న మట్టి దందాపై ప్రశ్నించిన స్థానికులను బెదిరిస్తున్నారు. టీడీపీ నేతల కాసుల కక్కుర్తితో పోలవరం కుడి కాలువ గట్టు బలహీనపడటంతో పాటు తమ పంట పొలాలు నాశనమయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. నార్సింగ్ పిఎస్లో లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదవడంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజ్ తరుణ్. విచారించిన హైకోర్టు పోలీసుల నుంచి సమాచారం తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. జూరాలకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుకు 3.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో 45 క్రస్ట్ గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.4 అడుగులకు పైగా ఉంది. ఇన్ఫ్లో 3,95,162 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాజమండ్రిలో గోదావరి వరద ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. వర్షాలు తగ్గడంతో గోదావరి, శబరి నదులు సాధారణ స్థితికి వస్తున్నాయి. కోనవరం, చింతూరు, ఏటపాక, విఆర్పురం మండలాల్లో పునరావాస కేంద్రాల నుంచి వరద బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. కొండవాగులు కూడా తగ్గుముఖం పట్టడంతో రహదారి రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు అధికారులు. మరోవైపు లంక గ్రామాల ప్రజలకు ఆర్థిక సహాయం పూర్తి స్థాయిలో అందకపోవడంతో ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజును వరద బాధితులు నిలదీశారు. ప్రకృతి విలయ తాండవం చేసిన వాయనాడ్లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. కొండ చర్యలు విరిగిపడిన చూరాల్మాల గ్రామానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం వాయనాడ్ ముప్పడిలో పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ ను సందర్శించారు రాహుల్, ప్రియాంక. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాది విలవిలలాడుతోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన కుంభవృష్టికి నగరం అల్లకల్లోలంగా మారింది. వర్ష విలయానికి 12 ఏళ్ల బాలుడు సహా 9 మంది ప్రాణాలను కోల్పోయారు. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న కొండపోత వర్షానికి ఢిల్లీ జలమయమైంది. కుంభవృష్టికి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. కులు జిల్లాలో పార్వతీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సబ్జీ మండి ప్రాంతంలో నది ఒడ్డున ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ప్రవాహ వేగానికి బిల్డింగ్ నదిలో కొట్టుకుపోయింది. అయితే ముందు జాగ్రత్తగా ఆ భవనంలోని వారిని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. దేవభూమి ఉత్తరాఖండ్ భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. కుంభవృష్టికి గడిచిన 24 గంటల్లో 9 మంది చనిపోయారు. హరిద్వార్లో ఓ ఇల్లు కూలి 3 ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. తెహ్రీ జిల్లాలో వరద పోటెత్తి ఒక కుటుంబం గల్లంతైంది. తెహ్రీ గర్వాల్ పౌరిలో క్లౌడ్ బర్స్ట్ సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. చమోలి, డెహ్రాడూన్లోనూ జోరు వాన కురుస్తోంది. సుఖీ నదిలో కన్వారియాల రేషన్ లోడ్ ఉన్న ట్రక్కు కొట్టుకుపోయింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానకు జైపూర్ ఎయిర్పోర్టు నీట మునిగింది. అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జైపూర్లో పలు ప్రాంతాల్లో ఇళ్ల బేస్మెంట్స్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ధ్వజ్నగర్లో బేస్మెంట్లో చిక్కుకుపోయిన 3 కాపాడేందుకు సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. హమాస్ మిలిటెంట్ సంస్థకు మరో చావు దెబ్బ తగిలింది. పొలిటికల్ చీఫ్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ జైఫ్ని
జూలైలోనే హతమార్చినట్టుగా ప్రకటించింది. జూలైలో గాజాలో జరిపిన వైమానిక దాడిలో డైఫ్ చనిపోయినట్టుగా ధృవీకరించింది ఇజ్రాయెల్ ఆర్మీ. దక్షిణ గాజా నగరం అయిన ఖాన్ యూనిస్ పై జూలై 13న ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో స్థానికంగా గుడారాల్లో ఉన్న పౌరులు సహా 90 మంది మరణించారు. ఆ దాడిలోనే డైఫ్ కూడా చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 81,867 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు లాభపడి 25,010 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 25,000 ఎగువన ముగియటం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. గత కొన్నాళ్లుగా వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇవాళ దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్లు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹500, 24 క్యారెట్లకు ₹540 చొప్పున పెరిగాయి. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్, బెంగళూరు, ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ₹63,200కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. మహిళల 50 కిలోల బాక్సింగ్ ప్రీ క్వార్టర్లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యూ చేతిలో నిఖత్ ఓటమి పాలైంది. 5-0 తేడాతో నిఖత్ను ఓడించింది చైనా బాక్సర్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది. మెన్స్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటాడు. ఫైనల్లో 451.4 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడాడు. 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్లో భారత్ పథకం నెగ్గటం ఇదే తొలిసారి. తాజా మెడల్తో ప్రస్తుతం ఒలింపిక్స్లో భారత్ పథకాల సంఖ్య 3కు చేరింది. ఈ 3 షూటింగ్లోనే వచ్చాయి. స్వప్నిల్ కంటే ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ మిక్స్డ్ ఈవెంట్లలో మన అథ్లెట్లు పథకాలు నెగ్గారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలేకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పారు. మెన్స్ 50 మీటర్స్ ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కు శుభాకాంక్షలు చెప్తూ ఆయన ట్వీట్ చేశారు. దేశాన్ని గర్వించేలా చేశారంటూ అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. సినిమా వార్తలను ఇప్పుడు స్క్రీన్ 90లో చూద్దాం. జాన్ అబ్రహం నటించిన వేదా మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. సమంత, వరుణ్ ధవన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి జిక్కి అనే రొమాంటిక్ సాంగ్ ప్రోమో విడుదలైంది. శుక్రవారం ఈ పాటను విడుదల చేయబోతున్నారు. డైరెక్టర్ బాబీ పుట్టినరోజు సందర్భంగా NBK 109 మూవీ నుంచి బిహైండ్ ది సీన్స్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 35 ఓ చిన్న కథ కాదు మూవీలో ఉపాధ్యాయుడు చాణిక్య వర్మ పాత్రలో ప్రియదర్శి కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేశారు. కల్కి 2898 AD మూవీ 1100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ మూవీ ఆగస్టు 23న OTT స్ట్రీమింగ్ కు రాబోతున్నట్టు సమాచారం. వరల్డ్ వైడ్ పాపులర్ వెబ్ సిరీస్ స్క్వేడ్ గేమ్ కు 2వ భాగం రాబోతోంది. డిసెంబర్ 26న ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 మూవీ అపజయం పాలైంది. ఈ మూవీ ఆగస్టు 9 నుంచి OTT స్ట్రీమింగ్ కు రాబోతున్నట్టు సమాచారం. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.